కరప్షన్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,000 మంది పేద విద్యార్థులను, పేద యువకులను అన్ని జిల్లాల్లో డిపిసిల ద్వారా కాంట్రాక్టర్లుగా చేసి వారు సంవత్సరానికి కనీసం నెలకు 10,000 నుంచి 12,000 నుంచి సంవత్సరానికి 1,00,000 రూపాయలు సంపాదించుకునే విధంగా కేసీఆర్ గారు తయారు చేశారు. రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర అన్ని డిపార్ట్మెంట్లు మీ దగ్గరే ఉన్నాయి, దయచేసి మీరు డిపిసి రికార్డులన్నీ తెప్పించండి. డిపిసిలో కూరగాయలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, అదేవిధంగా పప్పు కానీ ఏవైనా టెండర్స్ ఎవరెవరికి వచ్చాయి, చివరికి శానిటేషన్ కెమికల్స్ కూడా, క్యాటరింగ్ కాంట్రాక్టర్స్ కూడా, అదేవిధంగా మరి మిగతా వాళ్ళందరూ. సో ఈరోజు ఈ విధంగా అయితే మనకు డబ్బులు రావని రాత్రికి రాత్రే 2025లో జీవో 17 తీసుకొచ్చారు. ఈ జీవో 17 తయారు చేసిన విధానం చూస్తే ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటకు వస్తాయి, వెన్నులో చలి పుడుతుంది. నిజానికి జీవో 17 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫైల్ మూవ్ చేసి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించారు. తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి సిగ్నేచర్ తీసుకున్నారు. ఈరోజు జీవో 17 అనేది కేవలం ఎస్సీకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అన్ని సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీలు వీటన్నిటికీ వర్తిస్తుంది. అంటే ఈ ఫైలు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాలి, అజరుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళాలి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్కి వెళ్ళాలి, ట్రైబల్ వెల్ఫేర్కి వెళ్ళాలి, బీసీ వెల్ఫేర్కి వెళ్ళాలి, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. వీళ్ళందరి ద్వారా ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఫైనల్లీ ద బక్ స్టాప్స్ విత్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఇట్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ హూ హ్యాస్ టు అప్రూవ్ దిస్ ఫైల్. అలా పోలేదు. ఇది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్. ఆ రోజు సోషల్ వెల్ఫేర్లో సెక్రటరీ ఒక ఆఫీసర్ ఉంటే మేము అధికారుల పేర్లు తీసుకోవడం ఈ పార్టీ సంస్కృతి, మన పార్టీ సంస్కృతి కాదు కాబట్టి మేము తీసుకోవట్లేదు. వారి దగ్గర నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయింది. పొన్నం ప్రభాకర్ గారిని మేము ఇలా ఓపెన్గా అడగాలనుకున్నాం. వారు గన్ పార్క్ దగ్గర పోయి నేను, పెద్దలు హరీష్ రావు గారు అందరం కూడా అడుగుదాం అనుకున్నాం. మీరు సిగ్నేచర్ పెట్టారా ఈ నోట్ ఫైల్లో? మీరు ఏం రాశారు? లక్ష్మణ్ కుమార్ గారు మీరేం రాశారు? అదేవిధంగా అజరుద్దీన్ గారు మీరేం రాశారు? మీ నోట్ ఫైల్ ప్లీజ్ షో అస్ ద నోట్ ఫైల్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అని మేము అడిగాం. మొట్టమొదటిది. రెండవది, అసలు ఎవరు గతంలో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన డిపిసి విధానం బాగలేదని ఏ ప్రిన్సిపల్ చెప్పారు? ఏ సెక్రటరీ చెప్పారు? ఏటూరు నాగారం ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారా? లేకపోతే బండారుపల్లి బీసీ వెల్ఫేర్ పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారా? సర్వేల్ ప్రిన్సిపల్ చెప్పారా? లేకపోతే గౌలితొడ్డి ప్రిన్సిపల్ చెప్పారా? ఎవరు చెప్పారు? ఎవరైనా మీకు లెటర్లు రాసినరా ఈ విధానం బాగలేదు, దీనివల్ల చాలామందికి అన్యాయం అవుతుందని? ఎవరైనా కాంట్రాక్టర్లు మీకు అప్రోచ్ అయినరా? ఎవరు కాలేదు. రాత్రి మీ అంతటికి మీరే ఇది ఇంతమంది, అంటే కూరగాయలు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, పప్పు దినుసులు సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, టూత్పేస్ట్ సప్లై చేసే వాళ్ళ దగ్గర నుంచి, పామాయిల్ సప్లై చేసే వాళ్ళ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవాలంటే రచ్చరచ్చ అవుతుంది. కాబట్టి ఇదంతా సింగిల్ విండో విధానం ద్వారా జీవో 17 తీసుకొచ్చి ఒక్కడి దగ్గర నుంచే ఒక్కసారి బటన్ ప్రెస్ చేస్తే 100 కోట్లు మన అకౌంట్. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పారు, టీఎస్టీపీసీలో ఎట్లయితే 80 కోట్లు ఆదా అయిందో, నిజంగా ఇక్కడ మేము ఆ గలం ఎత్తకపోయింటే ఇదే వేదిక మీద 80 కోట్లు ఆ వాటర్ మార్క్ కాంట్రాక్టర్కు పోయేవి. గత 25 సంవత్సరాల నుంచి పప్పు దినుసులు, అంటే కిరాణా వస్తువులు, అది ఉప్పు కావచ్చు, కారం కావచ్చు, ఇవన్నీ కూడా డిపిసిల ద్వారా జరుగుతున్నాయి. ఊర్లలో నిరుద్యోగ యువకులు చిన్న చిన్న మడిగలు పెట్టుకొని దాని ద్వారా స్కూళ్ళకు సప్లై చేస్తుంటారు, మహిళా సంఘాలు కూడా. సో ఈరోజు వాళ్ళందరి నోట్ల మట్టి కొట్టి హైకోర్టును తప్పుదోవ పట్టించి 800 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఇవాళ 1 లేదా 2 కార్పొరేషన్లకు అప్పచెప్తా ఉన్నారు. ఎందుకు? మూడవది, లక్ష్మణ్ కుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన నేను మాదిగ బిడ్డను, నేను మాదిగల సంక్షేమం కోసం పనిచేస్తాను, నేను దళిత సంక్షేమం కోసం పనిచేస్తా అంటున్నాడు. మేమంటున్నాము, అదే మాదిగ సమాజానికి చెందిన ఒక పారిశ్రామికవేత్త ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకొని మన ఇండస్ట్రీస్, మన షూస్ అని
చర్మకారుల కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని, సార్ నేను ఒక జిల్లా కన్నా షూస్ సప్లై చేస్తాను, అవకాశం నాకు ఇవ్వండి అని గౌరవ లక్ష్మణ్ కుమార్ గారి దగ్గర పోయారు, గౌరవ శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయారు. ఆయన ఆన్లైన్ అప్లై చేద్దామంటే 300 కోట్ల రూపాయల టర్నోవర్ చూపించమంటున్నారు. ఒక ఎస్సీ సమాజం నుంచి వచ్చిన వ్యక్తి, చర్మకారుల కుటుంబంలో పుట్టిన వ్యక్తి 300 కోట్ల టర్నోవర్ ఏ విధంగా చూపిస్తారు? అంటే యూ హ్యావ్ రైజ్ ద బ్యారియర్స్ ఇన్ సచ్ ఎ వే దట్ పూర్ పీపుల్ కెనాట్ ఎంటర్. పేదవాడు అసలు ఈ కాంట్రాక్ట్లోకి రాకుండా మీరు చూశారు. అందుకొరకే ఇవాళ మీరు చూడండి, ఈ వచ్చిన కాంట్రాక్ట్లన్నీ కూడా మీరు చదివితే ఆశ్చర్యపోతారు. షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ మఫత్లాల్ ఇండస్ట్రీస్, బెడ్షీట్, కార్పెట్, టవల్, బ్లాంకెట్ మఫత్లాల్ ఇండస్ట్రీస్, ప్లేట్, గ్లాస్, కటోరా వరల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్స్, చింతామణి పార్శ్వనాథ్. ఈ చింతామణి ఎవడయ్యా? నిరంజన్ కుమార్ జైన్. నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? 1000 కోట్ల టర్నోవర్ ఉండి 30 సార్లు టోనీ నాకు హెరాయిన్ కావాలి, బ్రౌన్ షుగర్ కావాలని ఫోన్ చేసినాడు. ఇది నా కవిత్వం కాదు. పక్కనే ఉండే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని సివి ఆనంద్ గారు ఇచ్చిన ప్రెస్ మీట్ ద్వారా నేను వీడియో చూపించాను. ఇప్పటికి కూడా కేసు నడుస్తుంది ఎన్డీపీఎస్ కింద. నిరంజన్ కుమార్ జైన్ అనే డ్రగ్ పెడ్లర్కు ఏది ట్రంక్ బాక్సుల కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఈ ట్రంక్ బాక్సుల ద్వారా చిన్నపిల్లలకు గంజాయి అలవాటు చేయించాలనుకుంటున్నారా? ట్రంక్ బాక్సుల ద్వారా చిన్నపిల్లలకు బ్రౌన్ షుగర్, హెరాయిన్ అందించాలనుకుంటున్నారా? కొకేన్ అందించాలనుకుంటున్నారా? ఒక్కసారి అంటే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అసలే గంజాయి ఊరంతా పాకిందంటే గంజాయి స్మగ్లర్లకు ట్రంక్ బాక్సుల టెండర్లు ఎట్లా అప్పచెప్తారు? ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పారు, మఫత్లాల్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఇవాళ టెక్స్టైల్ మొత్తం కూడా యూనిఫామ్ అంతా మఫత్లాల్ ఇండస్ట్రీస్ తీసుకున్నది. కోట్లాది మీటర్లు. ఏమన్నా తెలంగాణలో చేనేత కార్మికులు లేరా? రేటు కూడా ఎక్కువ. సో అదేవిధంగా మీరు లెదర్ కార్పొరేషన్కు స్టేషనరీ అంటున్నారు. లెదర్ కార్పొరేషన్ షూస్ చేస్తుంది కానీ స్టేషనరీ ఎట్లా చేస్తుంది? అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఏదో 10% తీసుకోండి అనేది. అంటే ఇదంతా ఏంటంటే తప్పకుండా సింగిల్ విండో కరప్షన్. ఒకటే వ్యక్తి దగ్గర నుంచి మొత్తం తీసుకోవాలి. మీరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ బొల్లారం పోయినా, దండు మల్కాపురం పోయినా, పాషా మైలారం పోయినా, ఎక్కడ పోయినా 2-3 పేర్లే బయటకు వస్తున్నాయి. జైవీర్ రెడ్డి. ఈ జైవీర్ రెడ్డి కూడా మీరు చూడాలి. అదేవిధంగా రమేష్ జైన్, నిరంజన్ కుమార్ జైన్. ఈ రమేష్ కుమార్ జైన్, నిరంజన్ కుమార్ జైన్ ఎవరు? కేంద్రీయ బండార్ల వాళ్ళే ఉంటారు, ఎన్ఎస్ఐసీల వాళ్ళే ఉంటారు, చింతామణి పార్శ్వనాథుల వాళ్ళే ఉంటారు, మఫత్లాల్ల వాళ్ళే ఉంటారు, అంతా కూడా వాళ్ళే. మరి వీళ్ళు ఎక్కడ పోవాలి? ఎన్ని జీవోలు తీసుకొచ్చినాయి ప్రభుత్వాలు? కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే 3 జీవోలు వచ్చినాయి. ఈ పేద యువకులకు, చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే వాళ్లకు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈఎండి నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఈ సాల్వెన్సీ సర్టిఫికేట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి, టర్నోవర్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అని జీవోలున్నా కూడా వాటిని ఉల్లంఘించి 300 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నారు, 500 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నారు. ఒక్కసారి ఇక్కడ కట్ చేస్తే పక్కనే ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి టెండర్ కూడా వాళ్ళు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో నీకు జిఎస్టీ సర్టిఫికేట్ ఉన్నదా? నీకు అక్కడ ఫ్యాక్టరీ ఉన్నదా? నేను థర్డ్ పార్టీ కాదు, ఇలా థర్డ్ పార్టీ లేదు, నువ్వు అక్కడ జిఎస్టీ సర్టిఫికేట్ చూపించు, అక్కడ నీ ఫ్యాక్టరీ చూపించని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు కాంట్రాక్టులు రావాలని. ఇలా తెలంగాణ ఏం చేస్తుంది తెలంగాణ ఏం చేస్తుంది? తెలంగాణలో బాలమాయాదేవి ఐఏఎస్, మీరు షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్. వీళ్ళు చెకింగ్కి ఎక్కడికి పోతారు? షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఢిల్లీలో తయారవుతాయి. వీళ్ళు పోయి ఢిల్లీలో చెక్ చేయాలంటే మరి తెలంగాణ బిడ్డలకు ఉపాధి ఎక్కడి నుంచి వచ్చినట్టు? అసలు లెదర్ కార్పొరేషన్ చేయాల్సిన షూస్ మీరు ఎవడో మఫత్లాల్కి ఇస్తే ఎట్లా? మఫత్లాల్ అంటాడు టెక్స్టైల్ తయారు చేస్తాడు, వీడు షూస్ ఎట్లా తయారు చేస్తాడు? వీళ్ళని చెక్ చేయడానికి వేరే రాష్ట్రాలకు ఐఏఎస్ ఆఫీసర్ పోతుంది. మఫత్లాల్ ఇండస్ట్రీస్ బాంబేలో ఉంటుంది, బాంబేకు ఇంకొక సంతోష్ అని ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ పోతాడు. గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే చూపిస్తున్నాను మీకు నేను. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే బిడ్డలకు మీరు ఉపాధి అవకాశాలు ఏం కల్పించినాడు? అదే కదా హరీష్ రావు గారు చూపించింది, కొండా సురేఖ గారి లెటర్. ఇవే అడుగుదాం అనుకున్నాం మేము, అంతే తప్ప రేవంత్ రెడ్డి గారి భాష తొండల భాష, బండల భాష, బుల్డోజర్ల భాష, పేగుల భాష, గుడ్లు తీసి గోటీలు ఆడతామనే భాష, ఆ భాష మాట్లాడడానికి మేము పోలేదు. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామన్నాం. హరీష్ రావు గారు అన్ని ప్రోగ్రాములు బంద్ చేసుకొని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అన్ని ప్రోగ్రాములు బంద్ చేసుకొని
ఇవాళ దీని గురించి పోదాం, నిజం చెప్దాం, ప్రజలకు నిజం తెలవాలి. అంతే తప్ప మనం పొన్న ప్రభాకర్ని ఓడగొట్టాలనో, లేకపోతే లక్ష్మణ్ కుమార్ను వాగ్వివాదంలో ఓడగొట్టాలనో, లేకపోతే ఓడిపోవాలనో మేము పోలేదు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, దొడ్డిదారిన రేవంత్ రెడ్డి మరియు కోటరీ చేస్తున్న దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీ గురించి ప్రజలకు వివరించడానికి, మా కన్సర్న్స్ చెప్పడానికి వెళ్తున్నాం. ఇవన్నీ ఆధారాలు, ఇవన్నీ తీసుకొని రాత్రంతా కష్టపడి ట్రంక్ బాక్స్లో పెట్టుకొని పోయినాం. ఇంత దాగుడు మూతలు దోబుచులాటలాడి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడితే ఇంకా ఎవరు దొంగ పోలీసులాగా ఆడుతూ ఉన్నారు మీరు గేమ్స్. సోమాజిగూడ అంటే గన్ పార్క్ అంటారు, గన్ పార్క్ అంటే హరీష్ రావు అంటారు, హరీష్ రావు అంటే కేటీఆర్ అంటారు, లేకపోతే జూపల్లి ఇక్కడికి వస్తే అంటాడు, అక్కడికి వస్తే అంటాడు, కంచన్ బాగ్కు తీసుకుపోతారు, కంచన్ బాగ్కు రమ్మంటే మొహం చాటేస్తున్నారు, మళ్ళీ మా మీదనే ఉల్టా ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈరోజు ఈ పోరాటం చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమాత్రం హృదయం ఉన్నా మీరు జియో 17 రద్దు చేయండి. అంతే తప్ప మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టో, నా భద్రత తగ్గించి ఈ చిల్లర వ్యవహారాలు చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీకి ఆ సంస్కృతి లేదు, ఇది పోరాటాల పార్టీ. మేము తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుకగానే చివరి వరకు ఉంటామని చెప్తూ మరొకసారి ఈ మీడియాలో ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు.